నమస్తే అంకుల్. నమస్తే అంకుల్, బాగున్నారా? బాగున్నాం సార్. ఈ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కదా, అభివృద్ధి ఏం జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ వస్తే? ఏమో సార్, అప్పుడు అట్లనే ఉంది, ఇప్పుడు అట్లనే ఉంది. అప్పుడు జర అట్లుండే, ఇప్పుడు మనకు సంవత్సరం అవుతుంది కదా మన రేవంత్ రెడ్డి వచ్చి. ఇక ఆయన ఒక్కోటి మెల్లమెల్లగా చేస్తుండు. ఇక రాగానే చేయాలంటే కాదు కదా సార్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే కాక? ఇక అంతా ఆయన కడుపులు వేసుకున్నాడు, కొంతమంది కడుపులు వేసాడు. తినే సారణ వంతు బారణ మంది తిన్నారు. భూమి ఉందా కాక నీకు? ఉన్నది. ఉన్నదా? ఎన్ని ఎకరాలే? నాకు ఒక 2 ఎకరాలు ఉంటాయి. రైతు బంధు వస్తుందా? ఇప్పుడు వస్తలేదు, అప్పుడు వచ్చింది. ఇప్పుడు వస్తలేదు, అప్పుడు వచ్చింది. రైతు భరోసా వస్తుందా? వస్తుంది. రుణమాఫీ అయిందా? నేను లోన్ తీసుకోలే, నాకు లేదు. ఓకే ఓకే. మీ పేరేంటిది? నా పేరు బాబురావు. బాబురావు. ఏం పని చేస్తుంటావు కాక? పని చేస్తా. ఇదే పని చేస్తారా? ఓకే. పింఛన్ వస్తుందా? నాకు రాదు. రాదా? ఓకే. అలాగే కరెంట్ బిల్ వస్తుందా? ఇప్పుడు మొన్నటి దాకా అయితే బిల్ అయితే మాపైతే అన్నారు, కాలేదు. మొన్న 2980 రూపాయలు ఏమో కట్టిన. అదే. ఓకే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలుకి వస్తున్నాయి అంట కదా, మరి ఏ విధంగా అని? ఇంకా వాళ్ళు టైం ఇస్తారు కదా సార్, మనకు ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా. రేషన్ కార్డు అంటారు, రైతు బంధు అంటారు, ఇది అంటారు, కరెంట్ బిల్లు తక్కువ చేస్తామంటారు. అదొకటి. ఇది ఒక్కటి ఫస్ట్ బస్ పాసు లేడీస్ కు ఒక మంచి పని అయినది. ఇక గంతే ఉన్నది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఈ ఫ్రీ బస్ లా? అమ్మ లెక్కలు వెళ్తుంటారు కదా, అక్కడ అంటే రోజు తిరుగుతూ ఉండరు కదా సార్, వరకు పని ఉన్నోళ్ళే పోతారు కదా. అది పెట్టుడు మంచిది అంటారా, లేకంటే ఎట్లా? ఇక రోజు డ్యూటీ చేసుకుంటూ అది ఉపయోగమే సార్. డ్యూటీ చేసుకుంటే మళ్ళీ స్కూల్ పిల్లలకు మంచిగా ఉంటది. అది మంచిగా ఉంటది. ఇక మన లాంటి వాళ్ళకంటే పోవుడు వచ్చుడు ఇది బస్సులు బాగానే ఉన్నాయి కానీ డే వాళ్ళకు చాలా ఇబ్బంది పెడుతురు. ఎందుకంటే ఇవి ఎలక్ట్రానిక్ బస్సులు వస్తాయని ఈ పాత డే వాళ్ళని మొత్తం తీసేస్తారు. చిన్న మార్క్ వచ్చినా రిమార్క్ వచ్చినా ఏం చేసినా వాళ్ళను పట్టించుకునే నాదులు లేడు. ఇంత ముందుకు టిఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు మోసం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా వాళ్ళకు న్యాయం చేస్తారంటే వాళ్ళు కూడా మోసం చేస్తారు ఆర్టీసీ వాళ్ళకు. ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందా కాక? వస్తలేదా? ఎంత కూడా ఏం కూడా వస్తలేదు మీకు? రాదు. నాకు నేను 52 ఏళ్ళు ఉన్నా, నాకు రాదు. రాదా? అమ్మకి వస్తుందా? ఎవరికి రాదు. ఓకే. మంచిగా ఉన్నావా? ఏం పానం మంచిగా లేదు బిడ్డ. జ్వరం వస్తుందవ్వా? చాలా రోజుల జ్వరం. ఏం పేరు తల్లి? సరోజని. తాత ఉన్నాడవ్వా? లేడు. పింఛన్ వస్తుందా తల్లి? పింఛన్ వస్తలేదు అంటే మొత్తానికి వస్తలేదు అమ్మా? మొత్తమే లేదు. అరే అవ్వా, గింత వయసు వచ్చిన పింఛన్ రాలేదవ్వా? రాలే. ఏం చేస్తాం మరి? అప్లై చేసినావా లేదా పింఛన్ కి? అప్లై చేసినాం గానీ రాలే. అప్లై చేసినాం గానీ వచ్చినాయి కొన్ని రోజులు. అవద్దం ఎందుకు, కొన్ని రోజులు వచ్చినాయి. వచ్చినాక నా కొడుకు ఏం చేసిండు, సిస్టర్ జాబ్. ఆయన నా ఫోటో కొంచెం అలా పెట్టుకున్నాడు. అలా పెట్టుకుంటే రకాల ఇక వచ్చిన పైసలు మళ్ళా కట్టేసిండు. నా కొడుకు కట్టిండు. అలా ఇక నాకు పింఛన్ లేదు, ఏం లేదు. నాకు ఎవడు ఒక పైస ఇస్తలేడు, ఎవరు చేస్తలేరు. ఏదో గట్టిగా బతున పొట్ట మీద ఇల్లు వెళ్తున్నట్టు. అంటే ఇప్పుడు నీ కొడుకు జాబ్ ఉందని చెప్పేసి నీ పెన్షన్ కట్ చేశారు అమ్మా? కట్ చేశారు. అయితే ఇప్పుడు కొడుకులు ఇవ్వరు అమ్మ నీకు డబ్బులు? ఇస్తలేరు. ఎవరు ఇవ్వరు? ఓకే. అయితే మరి ఇప్పుడు నీకు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, అలాగే రేవంత్ రెడ్డి? కేసీఆర్ ప్రభుత్వము నాకు మంచిగా లేదు, ఇప్పుడు కూడా మంచిగా లేదు. నాకు అన్నం వస్తే ఒకటి కాలు నాకేమొస్తాయి అంటే 6 కిలోల బియ్యం వస్తాయి. 6 కిలోల బియ్యం ఎన్ని రోజులు తింటా? అవునవును, నెల కూడా సరిపోవి. 6 కిలోల బియ్యం వస్తాయి బిడ్డ. నీకు దాచేది ఏముంది? నాకు ఎవరు ఒక పైస ఇస్తలేరు. ఎట్నో బతుకుతున్నా ఎట్టికి నేను. ఓకే అమ్మ, మీకు బతుకమ్మ చీరలు ఇస్తురావా? బతుకమ్మ చీరలు కేసీఆర్ నాకు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవ్వలేరా? ఇప్పుడు రాలే. అవునా? ఈ సంవత్సరం వచ్చేది ఉండే, వీళ్ళు తేలే. అవునా? ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ కుదురు పడుతుంది కదా, ఇప్పుడే కొత్త కదా, 10 నెలలు 11 నెలలు అవుతుంది. ఇప్పుడు ఫామ్ లోకి వస్తుంది కాబట్టి వస్తాయి మెల్లమెల్లగా. వచ్చేసి అయిపోయాం మళ్ళీ సీరియల్. నీకు ఇది మన ఏమంటారు అమ్మా, కరెంట్ బిల్లు ఓకే అయిందమ్మా? జీరో బిల్ వస్తుందావా? జీరో బిల్ అంటే పైసలు కట్టు లేదు అన్నట్టు. నా కొడుకులోకి ఎరుక. నాకు ఒక రూమ్ లో ఉన్నా, అందులో వండుకుంటావు తింటావు తల్లి.
సరే తల్లి, ఇప్పుడు చూస్తున్నారు కదమ్మా, ఇప్పటి వరకు ఎంత అమ్మకు పింఛన్ వస్తుందట, కానీ వాళ్ళ కొడుకు జాబ్ ఉండడం వల్ల అమ్మ పింఛన్ కూడా తీసేశారంట. అలాగే చూడండి అమ్మకు కూడా ఎంత పరిస్థితి ఉంది. అమ్మ చూడండి ఎంత వయసు పడ్డది అమ్మకు, ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా పింఛన్ రాలేదంటే చాలా బాధాకరంగా ఉంది. మేము అమ్మ మీకు అంటే మా మీడియా ద్వారా మీకు ఎట్లా అంటే మేము సార్ వారికి అందజేస్తాం మేము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి, వెళ్ళొస్తా. చెప్పు. నమస్తే. నమస్తే. బాగున్నావా కాక? ఏం పేరే? జంగయ్య. నా పేరు జంగయ్య. ఏం పని చేస్తుంటావే? నేను వాటర్ మ్యాన్. వాటర్ మ్యాన్. ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎలా కొనసాగుతుందన్న? అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అంటే మరి ఇప్పుడు చేస్తుర్రు. అది ఇండ్ల గురించి గది గురించి దాని గురించి దీని గురించి రాసిండు. అవన్నీ ఇస్తే ఆయన పుణ్యమే. ఓకే, అంతే. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇండ్లు ఇస్తామన్నాడు, జాగాలు ఇస్తామన్నాడు, ఏవి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన కూడా దీపోయాడు, మరి ఈయన కూడా వచ్చి చేస్తామంటుండు, మరి ఈయన చేస్తామంటుండు, చేస్తాడు, మరి ఎట్లా చేస్తాడు? అది మంచి, ఆ ప్రభుత్వం మంచిగా ఉంది అనిపిస్తుందా, ఈ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? ఇక ప్రభుత్వం అంటే రాజకీయం అంతే, అందరు గట్టినే, ఆయన గట్టిన చేసి ఈయన గట్టిన, రాజకీయం అన్నప్పుడు అన్ని నడుస్తూనే చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిరు కదా, ఎట్లా అనిపిస్తుంది? పెట్టుడు మంచిదేనా? లేడీస్ కి అయితే మంచిగా ఉంది. లేడీస్ కి మంచిగా ఉంది. స్కూల్ పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకు మంచిగా ఉంది. కరెంట్ బిల్ వస్తుందా కాక? జీరో బిల్లు? జీరో బిల్లు మాకైతే ఇంకే రాపేయలేరు. గ్యాస్ డబ్బులు పడుతున్నాయి ఏమైనా? పడతలేవు. భూమి ఏమన్నా ఉందా? లేదు. భూమి లేదు. ఏం లేదు. భూమి లేదు. ఇల్లు ఒకటి ఉన్నది అంతే. ఓకే, కష్టం చేసుకొని బతకడమే. ఓకే, థ్యాంక్ యూ తాత. మనం ఏం నమస్తే కాక. నమస్తే. మంచిగా ఉన్నావా కాక? మంచిగా ఉన్నాను. ఏం పని చేస్తావే? హోటల్ పని. ఇదే హోటలా? బాగా నడుస్తుందా? పర్లేదు, యావరేజ్ ఉంటుంది. ఏ ఊరే? మాదే గౌరీలు. ఇది గౌరీలే. ఓకే, అలాగే ఇప్పుడు మన తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండే, రేవంత్ అన్న ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది? కొంచెం కేసీఆర్ మంచిగా ఉందన్నారు అప్పుడు. ఎట్లా మంచిగా ఉందన్న కేసీఆర్ ని? అప్పుడంటే కొంచెం అది రోడ్లు చెట్లు మంచిగా చేసి అంటున్నారు. ఇప్పుడు ఏం రుచి, ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి ఏం మంచిగా, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు, రేవంత్ అన్న ఎందుకు మంచిగా లేదన్నా? ఏమో, కొంతమంది అట్లా అంటున్నారు, కొంతమంది ఇట్లా అంటున్నారు. నీకెలా అనిపిస్తుంది? పర్లేదు, కొంచెం అటు ఇటు 2 రకాలుగా ఉంది జనం. ఓకే, అట్లా. మరి గ్యాస్ పైసలు పడుతున్నాయి అన్న మీకు? మాకు గ్యాస్ రాలేదన్న. మాకు గ్యాస్ రాలేదు. కరెంట్ బిల్లు జీరో కూడా లేదు. కమర్షియల్ కదా. అవునా? సబ్సిడీ ఏమన్నా? సబ్సిడీ బస్సు ఒకటే సబ్సిడీ. మీకు భూమి ఉందన్న? ఇంకేం లేదు, ఖాళీ పని చేసుకుని బతకాల్సిందే. పని చేసుకొని కష్టం మీద బతుకుడే. భూమి లేదు, ఏమీ లేదు. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా? వాళ్ళకి పింఛన్ వస్తుందా? వస్తుందా? ఎంత వస్తుంది? 2,000 ఇస్తుంది. 2,000 ఇస్తుంది. 4,000 ఇస్తలేరు. ఇంకా స్టార్ట్ చేయలేదుగా. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే శనార్థి అన్న. శనార్థులు నమస్తే. బాగున్నారన్నా? చాలా బాగున్నాం. సూపర్. ఏం చేస్తున్నావన్నా? నేనా? టిఫిన్స్ చేస్తున్నా. టిఫిన్స్ బాగా చేస్తావా? సూపరా? బాగా అవుతుందా గిరాకీ? బాగా అవుతుందా? ఏం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? నాకైతే ఏం నచ్చుతలేదు. ఎందుకు నచ్చుతలేదా? ఏం లేదు, మొత్తం ఆగం చేస్తుంది పబ్లిక్ మొత్తం. ఎందుకు ఆగం చేసిండే? ఆగాని దాన్ని మొత్తం ఇల్లు కూడా కొట్టుడు, రైతు బంధు ఇవ్వకపోవడం, ఇట్లా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసలేదు తప్ప చేసేది ఏముందో నాకైతే ఏం అర్థమైతే లేదు. కాంగ్రెస్ పరిపాలన అంటే గంతే. ఇంకా 4 ఏళ్ల దాకా ఇదే, ఇంకా చాలా చూపిస్తాడు ఆయన. అంతేనా? కేసీఆర్ ప్రభుత్వం బాగా నచ్చిందా నీకు? కేసీఆర్ అంటే ఫస్ట్ 5 ఏళ్ళు మంచిగా చేసిండు, తర్వాత 5 ఏళ్ళు ఖరాబ్ చేస్తుండు కాబట్టి ఓడిపోయిండు. ఓకే, ఇప్పుడు మీకు కరెంట్ బిల్ వస్తలేదు అన్న? కరెంట్ బిల్లు వస్తుంది. అంటే జీరో బిల్ వస్తుందా? అందరికి. మాకైతే బిల్లు కడుతున్నాం, కొంతమందికి వస్తున్నాయి జీరో, అందరికి రావట్లేదు. అయినా 6 గ్యారంటీలలో ఎన్నైనా అన్న. ఒకటికి జీరో కరెంట్ బిల్ కూడా అందరికి రాలేదు. ఫ్రీ బస్సు ఒకటి ఉంది, మహాలక్ష్మి లేదు, నిరుద్యోగ భృతి లేదు, మళ్ళా ఇప్పుడు 500 గ్యాస్ లేదు, పింఛన్ లేదు 4,000 అది లేదు. చాలా 6 గ్యారంటీ లేడనే కాలేదు. 2 కూడా సరిగ్గా కాలేదు. ఆయన చెప్పుకుంటుంది కానీ ఇప్పుడు ఈ 9వ తారీఖు అట్లా అంటారు కన్నా. ఏంది 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖున విడుదల చేస్తున్నామని న్యూస్ లో వస్తున్నాయి కదా. మస్తుగా అంటారు, అది వచ్చినాడు చూద్దాం. అవునవును. ఓకే, ఇప్పుడైతే దీని మీద కష్టపడుతూ బతకడం, ఇంకా దీన్ని పొట్ట తీసుకుని వెళ్ళడం అంతే. దీన్ని టిఫిన్ చేస్తేనే ఆధారపడితే మనం ఏం బతకలేము. ఓకే, ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ ఉంటది. అమ్మకి పెన్షన్ వస్తుందా?
అమ్మకు అదే 2000 కేసీఆర్ ఎప్పుడైతే రిలీజ్ చేసిండో అదే. అదే ఇప్పుడైతే వస్తలేవు ఇంకా ఆ. వస్తలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి సందేశాన్ని మాకు అందజేసిన థ్యాంక్ యూ అన్న. పేదలకు ఇప్పుడు లేనోళ్ళకు ఇండ్లు ఇస్తా అంటున్నాడు. ఇస్తా అంటే అది ఇస్తే ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. అది ఒక పుణ్యం చేసినట్టు. లేనోళ్ళకి ఇస్తే అదొక పుణ్యం గంతే. అది దాని గురించి చాలా మంది వెనకబడి ఉంటారు కదా, లేనోళ్ళకి ఇస్తే పుణ్యం కలుగుతుంది. ఆయనకు రుణపడి ఉంటాం ఆయన రేవంత్ రెడ్డికి.